बेटियां रहमत कहलाती हैं और आज के इस दौर में जहां बेटियां अपने माँ बाप का नाम रोशन कर रही हैं, ऐसे दौर में भी नौमौलूद बेटियों का कत्ल की कोशिश नाकाबिले बर्दाश्त है। इन ख्यालात का इजहार रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने रवि चिल्ड्रंस अस्पताल महबूबनगर में ज़ेरे इलाज दो नौमौलूद लड़कियों को देखने के बाद किया है। काबिल ज़िक्र है कि गंदेट मंडल के कृष्णावेनी चिन्ना केशवलू जोड़े को पहली ज़चगी में एक लड़की पैदा हुई थी। फिर इस बार भी कृष्णावेनी को दो जुड़वा लड़कियां पैदा हुई हैं, जिस पर बाप ने दोनों बेटियों को रास्ते से हटाने के लिए इन नौमौलूद बच्चियों को जरासीम कुश दवा पिला दी। बच्चियों की तबीयत बिगड़ने पर बच्चियों को महबूबनगर के रवि चिल्ड्रन अस्पताल में शरीक किया गया, जहां इलाज के बाद इनकी हालत खतरे से बाहर बताई जा रही है। सीसीटीवी कैमरे की मदद से जालिम बाप को बेनकाब किया गया। इसने अपने जुर्म का इकबाल किया है। रियासती वज़ीर श्रीनिवास गौड़ ने इसको सख्त सजा देते हुए कैफर किरदार तक पहुंचाने की पुलिस अहदेदारों को हिदायत दी है। इस वाक़े की वजह से सारे जिले में गम गुस्से की लहर दौड़ गई है। ఆడపిల్లలను తెలియగానే ఒక అమానుషంగా దుర్మార్గంగా రాక్షసత్వంతో రాక్షసుల్లాగా ప్రవర్తించి పసిమొక్కలపైన నోట్లో విషం పోసేటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు టెస్ట్ చేయించొద్దన్నా కూడా రకరకాల కారణాలతో కూడా అవి జరుగుతూ ఉన్నాయి. చివరికి పుట్టిన తర్వాత కూడా పుట్టిన పిల్లలను చూసి ఎవరైనా కానీ జాలి కలుగుతుంది, కానీ మరి పుట్టిన పసిపిల్లలకు నోట్లో విషయం పోయడం అనేది చాలా విషాదకరం. మరి వెంటనే మా మిత్రులు డాక్టర్ శేఖర్ గారు రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ మంచి చిల్డ్రన్స్ హాస్పిటల్ కనుక ఇమ్మీడియట్ తీసుకొచ్చినందుకు వారిద్దరు కూడా ఆ ప్రాణాపాయం నుంచి బయటపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా అనేక రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ వారి పర్యవేక్షణలో 24 hours చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు ఉండాలి. ఇంకా చట్టాలు కూడా చాలా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. అసలు అతను పుట్టడం కూడా ఒక అమ్మ కడుపులే అనే సంగతి కూడా మర్చిపోయి, అమ్మ లేకపోతే మనమే లేదనే సంగతి కూడా మర్చిపోయి, ఆడపిల్లలు అనగానే ఈరోజు బయటపడ్డది. చాలా సంఘటనలు కడుపులోనే ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేసుకున్న సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇంకా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ సమాజంలో ఈ మారుతున్న ఈ క్రమంలో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం అంటే అందరూ సమానంగా ఉన్నారు. ఈరోజు మహిళలేం తక్కువ లేదు. విమానాలు నడుపుతూ అంతరిక్షంలోకి పోతున్నారు, సమాజంలో మంచి సేవ చేస్తున్నారు. ఈరోజు కరోనా సమయంలో కూడా ఎవరినైనా కానీ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదంటే ఇంత అన్నం పెట్టిందంటే ఆ ఆడబిడ్డలే అన్నం పెట్టింది. మరి అలాంటి వాళ్లకు పాలు దాపే దగ్గర విషయం దాపిందంటే ఎంత రాక్షసత్వము, నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా వాడిని ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టేది లేదు. కఠినమైన చర్యలు భవిష్యత్తులో ఇలాంటి రాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి జరగకుండా కూడా మరి పార్లమెంట్లో కూడా ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు చేపట్టేటట్లు, కడుపులోనే ఆడ మొగ అని చెప్పి టెస్ట్ చేసుకోవడం నిషేధించిన ఇంకా జరుగుతూ ఉన్నాయి. అబార్షన్లు అనే పేరు మీద చేస్తూనే ఉన్నారు. అమ్మాయిలంటే చిన్న చూపుని జరుగుతూనే ఉంది. ఎక్కడైతే ఆడవాళ్ళను గౌరవించుతారో, ఎక్కడైతే ఆడవాళ్ళను పూజిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది ఆ ఇల్లు కానీ ఆ ప్రాంతం కానీ. ఎక్కడైతే వాళ్ళకు అవమానాలు జరిగి వాళ్ళ కన్ను నీళ్ళు పెడతారో అక్కడ అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకుంటాం. జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం, వారిని కఠినంగా శిక్షిస్తాం. మరి మా డాక్టర్ గారికి, మా డాక్టర్ మిత్రుడు శేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళని మంచిగా చేయించి వాళ్ళని టోటల్గా క్యూర్ చేయించి పంపించాలి. దానికి ఏమైనా ఖర్చులు అయితే మేము కూడా ప్రభుత్వం తరఫున కూడా మేము చేస్తాం. ఫ్రీగానే అన్నారు, అయినా కూడా ఇంకేమైనా అవసరం కూడా మేము సాయం చేస్తాం.